జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, జనవరి 22, 2024న అయోధ్యలో రామ మందిరం ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభం జరిగిందని. కానీ మీకు తెలుసా, ఆ నిర్మాణం వెనక ఎన్నో యుద్ధాలు, ఎన్నో ఉద్యమాలు, ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారని. 1528లో ప్రారంభమైన రామ మందిర వివాదం 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినంత వరకు ఎందుకు సాగింది? భారతదేశంలో ఎన్నో రామాలయాలు ఉండగా అయోధ్య రామాలయమే ప్రత్యేకం ఎందుకు? అయోధ్య రామ మందిరం కట్టడంలో ఎందుకు సిమెంటు, ఐరన్ వాడలేదు? అయోధ్య రామ మందిరం కింద 2000 అడుగుల లోతులో టైం క్యాప్సూల్ ఎందుకు పెట్టారు? ఈ వీడియోలో అయోధ్యకు సంబంధించి ఇలాంటి ఎన్నో విషయాలు మాట్లాడబోతున్నాను. వీటన్నిటి గురించి మీకు తెలియాలంటే చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చరిత్రలోకి వెళ్తే దాదాపు 500 సంవత్సరాలు హిందువులు, ముస్లింల మధ్య అయోధ్యలో ఉన్న స్థలం 2.7 ఎకరాల కోసం రాముడు పుట్టిన స్థలంగా హిందువులని, బాబ్రీ మసీద్ కట్టిన స్థలంగా ముస్లింలని, హిందూ ముస్లింల మధ్య ఎన్నో మతపరమైన గొడవలు జరిగాయి. ఆ గొడవల్లో ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. 1528లో మొఘలాయ చక్రవర్తి అయిన బాబర్ తన కమాండర్ అయిన మీర్ జాకీకి అయోధ్యలో మసీదు కట్టమని ఆర్డర్ ఇచ్చారు. బాబర్ పేరు మీదుగా ఆ మసీదుకు బాబ్రీ మసీద్ అని పేరు పెట్టారు. ఈ విషయం మసీదు గోడలపైన కూడా రాసి ఉంది. కానీ రాముడు గుడి పడగొట్టి మసీదు కట్టాడని ఎక్కడా రాసలేదు. కానీ అప్పట్లో ఎన్నో హిందూ దేవాలయాల్ని పడగొట్టి మసీదులు కట్టించారని ప్రూఫ్ ఉంది. ఈ మసీదు కూడా రామాలయాన్ని పడగొట్టి కట్టించారని ప్రజలు అనుకునేవారు. అయితే 1843 నుంచి 1949 వరకు ఈ మసీదు చుట్టూ అనేక మతపరమైన వివాదాలు జరిగాయి. అప్పటి ప్రభుత్వం అయిన బ్రిటిష్ వాళ్ళు అయోధ్య వివాదాస్పదమైన భూమి చుట్టూ కంచె వేసి మసీదు లోపల భాగంలో ముస్లింలకు, బయట భాగంలో హిందువులకు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కానీ 1949 సెప్టెంబర్ 23వ తేదీన కొంతమంది హిందువులు సీతారాముల విగ్రహాలను మసీదులో పెట్టారు. అంతేకాకుండా అక్కడ సీతారాముల విగ్రహాలు వెలిశాయని నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మతపరమైన గొడవలు జరుగుతాయని ఆ ప్లేస్ను లాక్ చేశారు. అప్పటి నుంచి అక్కడ ప్రార్థనలు ఆగిపోయాయి. సీతారాముల విగ్రహాలు మసీదులోనే ఉండిపోయాయి. 1959 నుండి అయోధ్య ల్యాండ్ ఓనర్షిప్ గురించి 1959, 1961, 1964లో 3 ఆర్గనైజేషన్స్ వారు కోర్టులో కేసు వేశారు. ఆ ఆర్గనైజేషన్ వారు ఎవరంటే విశ్వ హిందూ పరిషత్ వారు, సున్నీ సెంట్రల్ వాక్ బోర్డు వారు, నిర్మోహి అఖారా వాళ్ళు. విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజేషన్ అనేది హిందూస్ని రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళ యొక్క వాదన ఏమిటంటే, రామాయణం ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించారనేది నిజం. ఒకప్పుడు మసీదు కింద శ్రీరాముడు గుడి ఉండేది. దాన్ని పడగొట్టి మొఘలులు మసీదు కట్టించారని వీళ్ళ యొక్క వాదన. సున్నీ సెంట్రల్ వాక్ బోర్డ్ ఆర్గనైజేషన్ ముస్లింలను రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళ యొక్క వాదన ఏమిటంటే, ఈ ల్యాండ్లో మసీదు ఉంది, ఎప్పటి నుండో మేము ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నామని, ఈ ల్యాండ్ మాకే సొంతమని కేసు వేశారు. నిర్మోహి అఖారా ఆర్గనైజేషన్ కొంతమంది పూజారులు రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళ యొక్క వాదన ఏమిటంటే, ఎన్నో సంవత్సరాల నుండి మేము శ్రీరామునికి పూజలు చేస్తున్నాము, అతని సేవలో మేము బ్రతుకుతున్నాం కాబట్టి ఈ ప్లేస్లో శ్రీరాముని గుడి కట్టి దాని యొక్క మేనేజ్మెంట్ బాధ్యత మాకు అప్పగించాలని వీళ్ళు కేసు వేశారు. 1986లో ఉమేష్ చంద్ర పాండే విశ్వ హిందూ పరిషత్ తరపున ప్రార్థన చేసుకోవడానికి హిందూస్ లోపలికి పంపించాలని కేసు వేసి గెలిచారు. మళ్ళీ 37 సంవత్సరాల తర్వాత ల్యాండ్ గేట్స్ ఓపెన్ అయ్యాయి. అప్పటి నుండి 2.7 ఎకరాల ప్లేస్ను తమకిచ్చేయమని, అందులో మేము రాముడి గుడి కడతామని విశ్వ హిందూ పరిషత్ వారు వాదించేవారు. దీనికి పొలిటికల్ సపోర్ట్ లభించింది. 1992 డిసెంబర్ 6న విశ్వ హిందూ పరిషత్ శివశక్తి సేన కార్యకర్తలు వివాదాస్పదమైన భూమిలోకి వెళ్లి మసీదు కట్టడాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన వల్ల దేశవ్యాప్తంగా ఎన్నో మతపరమైన అల్లర్లు జరిగాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తర్వాత 2002లో హిందూ కార్యకర్తలే లక్ష్యంగా గుజరాత్లో గోధ్రా అల్లర్లు జరిగాయి. అందులో 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. 2010లో అలహాబాద్ కోర్టు ల్యాండ్ను 3 సమాన భాగాలుగా 1/3 పంచుకోమని తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఎవరికీ నచ్చలేదు. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై 2011లో సుప్రీంకోర్టు స్టే విధించింది. 2011 నుండి 2016 వరకు అయోధ్య వివాదం చుట్టూ అనేక మార్లు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఈ ప్లేస్ ఎవరిదని అనుకుంటున్నారో దానికి సంబంధించిన సాక్ష్యాలు చూపించాలని కోరింది. అంతేకాకుండా ఆ సైటు గురించి మరిన్ని నిజాలు తెలుసుకోవడానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను సుప్రీంకోర్టు నియమించింది. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తన తీర్పును బయటపెట్టింది. ఆర్కియలాజికల్ సర్వే ప్రకారం బాబ్రీ మసీదును ఒక హిందూ దేవాలయంపై కట్టారని, పైగా ఆ ల్యాండ్ శ్రీరాముని పేరు మీద రిజిస్టర్ అయి ఉంది కాబట్టి ఈ 2.7 ఎకరాల ల్యాండ్లో రామాలయం కట్టుకోవచ్చని
అలాగే హిందువులు మసీదును కూల్చారు కాబట్టి అయోధ్యలో ఏదైనా మంచి ప్లేస్లో మసీదు కట్టుకోవడానికి 5 ఎకరాల ప్లేస్ని గవర్నమెంట్ ముస్లింలకు ఫ్రీగా ఇవ్వాలని చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 2020 ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించారు. మరొకసారి భవిష్యత్తులో అలాంటిది జరగకుండా ఉండేలాగా అయోధ్య వివాదాస్పద చరిత్ర నిజ నిర్ధారణకు 500 సంవత్సరాలు పట్టింది కనుక తరువాత కాలం వారు ఈ ఆలయ చరిత్రను తెలుసుకునేలాగా అయోధ్య చరిత్ర, దాని వెనక ఉన్న సంఘటనలు, వాస్తవాలు, వివాదాలు అన్నింటినీ తేదీలతో సహా పట్టికలో తయారు చేసి ఒక టైం క్యాప్షన్లో పెట్టి రామాలయం నిర్మించే ప్లేస్లో 2000 అడుగుల లోతులో పెట్టారు. భవిష్యత్తులో ఎవరైనా వివాదానికి వస్తే ఈ టైం క్యాప్షన్ ద్వారా వాళ్ళకి సమాధానం దొరుకుతుందని. అయోధ్యలో రామ మందిరాన్ని 2.77 ఎకరాల్లో 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో నిర్మించారు. అయోధ్య రామ మందిరాన్ని ఒకేసారి 25,000 మంది దర్శించుకునే విధంగా 3 అంతస్తుల్లో 5 మండపాలుగా నిర్మించారు. మొత్తం గుడిలో 392 స్తంభాలు మరియు 44 తలుపులను వాడారు. రామాలయం నిర్మాణంలో ఎక్కడా ఐరన్ గాని సిమెంట్ గాని వాడలేదు. మొత్తం నాగర శైలి ప్రత్యేకతతో రాయితోనే నిర్మించారు. ఎందుకంటే ఐరన్ అనేది 100 సంవత్సరాల్లో తుప్పు పడుతుంది, కానీ రాయి అనేది శతాబ్దాలు, దశాబ్దాలు కూడా ఉంటుంది కాబట్టి 1000 సంవత్సరాలైనా గుడి పాడవకుండా ఉండడానికి రాయితో నిర్మించారు. అయోధ్యలో సీతారాముల విగ్రహాల తయారీకి శాలిగ్రామ శిలను వాడారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.